అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పోకల అఖిల్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, విజేత హాస్పిటల్, గుంటూరు. సాధారణంగా రోజు ముఖ్యంగా వయసు పైబడిన వారు నా దగ్గరికి చూపించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పే మొదటి కామన్గా చెప్పే సిమ్టమ్ ఏంటంటే, సార్ నేను ఈ మధ్యన మర్చిపోతున్నాను, ఇదేమన్నా డిమెన్షియాకి ఏమన్నా స్టార్టింగ్ స్టేజ్ అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మతిమరుపు వచ్చిన ప్రతిసారి అది డిమెన్షియా కాదు. కొన్నిసార్లు వయసు పైబడడం వల్ల కానీ, లేదా ఏదైనా విటమిన్ లోపాల వల్ల కానీ, లేదా ఎక్కువ ఒత్తిడికి గురైన, డిప్రెషన్కి గురైన, నిద్రలేమితనం వల్ల కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కానీ ఇలా మతిమరుపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఏంటి డిమెన్షియా? డిమెన్షియా అనేది వ్యాధి అనుకుంటాం కానీ అదొక వ్యాధి కాదండి. డిమెన్షియా అనేది ఒక లక్షణాలు, ఒక సమూహాన్ని కలిపి మనం డిమెన్షియా అంటాం. ఆ పేషెంట్స్లో ఏ లక్షణాలు ఉంటాయంటే మనకు తెలిసింది, ఒకటి జ్ఞాపక శక్తి తగ్గడం, రెండోది ఆలోచన తగ్గిపోవడం, మూడోది వాళ్ళు రోజువారీ తీసుకోవాల్సిన డెసిషన్స్లో కూడా తడబడడం, అండ్ రోజువారీ చేసుకునే పనుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ డిమెన్షియా ఉన్న పేషెంట్స్.